ఆనంద భైరవి దామినికి సంబంధం చూస్తుంది. పంతులు గారు ఆనంద భైరవి ఇంటికి వస్తూ ఉండగా పెళ్ళి ఆపడానికి అనన్య, కాంచన, సుందరం అందరూ కలిసి వెంటనే ఆ పంతులు గారికి అడ్డుపడతారు. ఏంటి ఎటు పోతుండారు అని ఈ విధంగా కాంచన అడుగుతుండగా, అడ్డుకున్నది మీరు, అలా అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి అని ఈ విధంగా అడుగుతుండగా, ఏం లేదు పంతులు గారు, మా వాడికి పెళ్ళి జరగట్లేదు, అందుకే వాడి జాతకం నీకు చూపిందామని అడుగుతుండాను అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు అతని దగ్గరున్న బ్యాగులో ఇక పెళ్లి ఫోటో చేంజ్ చేయాలని చెప్పేసి అనన్య పంతులు గారిని మాటల్లో పెట్టి సుందరం ఫోటో వెంటనే చేంజ్ చేస్తుంది. అక్కడ సుందరం ఫోటో పెట్టేస్తుంది. ఆ పని అయిపోయిన తర్వాత, ఏంలే పంతులు గారు, ఎట్ట అవుతుంది మావాడి పెళ్ళి అంత తొందరగా అవుతుందనుకుంటే కావట్లేదేమో, సర్లే మీరు ఎక్కడికో పోతున్నారే పోండిగా, మేము అడ్డుకొని నిన్ను ఇబ్బంది పెట్టన ఉండాము అని ఈ విధంగా పంతులు గారిని పంపిస్తుండగా, ఎందుకు ఆపారు, ఎందుకు వెళ్ళమంటున్నారు, ఏంటో అమ్మో నా గురించి ఎదురు చూస్తూ ఉండారు, నేను వెళ్తానని చెప్పేసి పంతులు గారు వెళ్ళిపోతారు. అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి సుందరం ఇంటి అల్లుడు అవుతాడు అనే విధంగా అనుకుంటుండగా అనన్య ఇంట్లో చాలా ముభావంగా బాధతో ఉంటుంది. ఎందుకంటే దర్శన్ పక్కన కూర్చుంటుంది కదా సౌమ్య, అది తన మనస్ని చిలిపివేస్తూ ఉంటుంది, బాధలో ఉంటుంది, పరధ్యానంలో ఉంటుంది. ఇక గుడికి ఎవరికి చెప్పకుండా వెళ్తుంది. ఆనంద భైరవి ఎంత పిలిచినా కూడా శరణ్య మాత్రం ఉలక పలకకుండా వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, శరణ్య ఎందుకు ఇలా ఉంటుంది? ఎలాగైనా సరే పంతులు గారిని పిలిపించి, అసలు స్వామీజీని పిలిపించి దీని వెనకాల తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఆనంద భైరవి స్వామీజీని పిలిపిస్తుంది. ఇంటిని దర్శించమని కోరావు, ఏంటమ్మా సమస్య అనే విధంగా ఆ స్వామీజీ ఆనందను అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఏదో తెలియని కలత, బాధ, భయం. నా ఇంటి కోడలు శరణ్య ఎందుకో మనస్తాపంతో చాలా తనకు తానే కుమిలిపోతుంది. ఆ బాధ ఎవరికి చెప్పకుండా ఏదో పరధ్యానంలో బాధపడుతున్నట్టుగా ఇప్పుడు 3-4 రోజుల నుంచి అలాగే అనిపిస్తుంది స్వామీజీ. తన మనసులో బాధ ఏంటో చెప్పమంటే ఏం లేదత్తయ్య అని చెప్పేసి మాట దాటేస్తూ ఉంది. ఎవరైనా ఏదైనా చేశారని మనసుకు చెడు తోస్తుంది స్వామీజీ, అందుకే మీకు పిలిపించాను అని విధంగా ఆనంద అంటూ ఉంటుంది. మరోవైపు అది అంతా చూసినా సౌమ్య కంగారు పడిపోతుంటుంది. సరే అమ్మా, ఈ ఇంటి కోడలు శరణ్య ఎందుకు బాధపడుతుందో తెలుసుకుందామని చెప్పేసి గవ్వల రూపంలో నిజం బయటపడుతుంది. స్వామీజీ వేసిన గవ్వలలో ఎవరి వల్ల తను పీడింపబడుతుంది, భయపడుతుందనేసరికి సౌమ్య ఆ స్వామీజీ మాటలు విని షాక్ అయిపోతాడు. ఆ మాట విని ఆనంద షాక్ అయిపోతుంది. ఎవరమ్మా, ఎవరు శరణ్యను ఇంతలా బాధపడేలా చేస్తున్నారు, ఎవరమ్మా అని విధంగా దర్శన్ అంటుండగా, ఖచ్చితంగా ఆ సమీర పని అయి ఉంటుంది నాన్న అనేసరికి సౌమ్య షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, సమీర చనిపోయింది కదా అని అంటుండగా, సమీర చనిపోలేదు, బ్రతికే ఉంది అని విధంగా ఇక ఆనంద అంటుంది. ఏంటమ్మా, సమీర బ్రతికుండమేంటి, చనిపోయిందని చెప్పేసి ఆ రోజు కన్ఫర్మ్ అయింది కదా స్వామీజీ, ఆ సమీర బ్రతుకుందో లేదో ఒక్కసారి ఇక మీరు తెలియజేయండి స్వామీజీ అనేసరికి మళ్ళీ గవ్వలేస్తారు. తను బ్రతికే ఉంది అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. స్వామీజీ, తను ఎక్కడ బ్రతికుందో ఎక్కడుందో తెలియజేయగలరా అనే విధంగా ఆనంద స్వామీజీని అడుగుతూ ఉంటుంది. తెలుస్తుందమ్మా అని చెప్పేసి వెంటనే ఆ స్వామీజీ మళ్ళీ గవ్వలు వేస్తాడు. ఆ గవ్వలలో వెంటనే సౌమ్య ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమైంది స్వామీజీ, ఆ సమీర ఎక్కడుంది స్వామీజీ అని విధంగా ఆనంద అడుగుతుండగా, తను ఎక్కడో లేదు ఆనంద, ఇక్కడే ఉంది, ఈ ఇంట్లోనే ఉంది అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా సౌమ్య వణికిపోతూ ఉంటుంది. ఏమంటున్నా స్వామీజీ, ఇక్కడే ఉందా? అవును, ఇదే ఇంట్లో ప్రతి రూపంతో ఇంకో రూపాన్ని మార్చుకొని ఇక ఈ ఇంటికి కోడలైన శరణ్యను భయపడుతుంది అనేసరికి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. వెంటనే అదే సమయానికి జ్ఞాపకం వస్తుంది. దర్శన్ పక్కన కూర్చొని తినడం ఇదంతా ఇక ఆనంద పసిగడుతుంది. అంటే ఇంట్లో ఉంది ఇక సౌమ్య రూపంలో ఉన్న సమీరన అనే విధంగా వెంటనే ఇక ఆనంద భైరవి ఉగ్ర రూపంతో మెడలు పట్టుకొని బయటికి లాక్కొస్తుంది. స్వామీజీ,
తనే కదా తనే కదా అంటుండగా, అవును ఆనంద, తన రూపాన్ని మార్చుకొని తిరిగి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు నీ కోడల్ని భయపెట్టి ఇక తన బాధ కారణమైన ఈ సమీరనే అని విధంగా స్వామీజీ అంటూ ఉంటాడు. అనేసరికి దర్శన్ కోపంతో రగిలిపోతూ వెంటనే చెంప పగల కొడతాడు. ఇక నువ్వు ఆ రూపంలో ఈ ఇంట్లో అడుగుపెట్టి కాకుండా ఈ ఇంటి మీద నింద లేనిది నింద వేయాలని చెప్పేసి ప్లాన్తో వచ్చింది. ఇలాంటి దుష్టురాలు ఇంట్లో ఉంటే ఇక దయ్యాలు తిరిగినట్టే ఆనంద. ఇలాంటి దుష్టురాల్ని మెడలు పట్టుకొని బయటికి గెంటై అని విధంగా స్వామీజీ చెప్పిన మాటలకు ఆనంద వెంటనే కోపంతో రియాక్ట్ అయి తన లగేజ్తో పాటుగా మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. వదిలిపెట్టను, నేను రూపం మార్చుకున్న మీ ఇంటి మీద పగ మీద వదిలిపెట్టను ఆనంద. ఎలాగైనా సరే దర్శన్ని పెళ్లి చేసుకొని తిరిగి ఇంట్లో అడుగు పెడతాను. అడుగు పెట్టడం కాదే, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ముందు నీ చావును దాటుకొని ఇంట్లో అడుగు పెట్టవే. నా కోడల్నే బాధ పెట్టి ఇంట్లో అడుగు పెడతావే, ఎంత ధైర్యమే. మొత్తం మొహాన్ని మార్చుకొనొచ్చి ఈ కుటుంబంలో లేనిపోని నిందలు వేసి ఏకంగా నా కోడలికి బాధ కారణమైన నీలాంటి దాన్ని బ్రతకూడదే, చంపి పడేయాలని చెప్పేసి వెంటనే చేతిలో గన్ను పట్టుకొని ఇక తల మీద గన్ను గురిపెడుతుంది. వద్దు, దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ జీవితం నుంచి వెళ్ళిపోతాను. ఇందాక ఏదో అన్నావు కదనే, నా ఇంటి కోడలు అవుతానని చెప్పేసి అన్నావు కదనే, ఇప్పుడేంటే నీ తల మీద నీ ప్రాణం గుర్తొచ్చిందా? ఒక్కసారిగా రివాల్వర్ పెట్టేసరికి ప్రాణం అనేది పోతుందని భయం వేస్తుందా? ఆనంద ఇంట్లో అడుగు పెట్టాలంటే మళ్ళీ జన్మెత్తినా కూడా సరిపోదే ఈ కుటుంబం కోడలు కావడానికి. నీలాంటిది రూపం మార్చుకొని వచ్చినా నువ్వు ఎవరు అని పసిగట్టలేకపోయాను అనుకుంటున్నావా? నువ్వు వేసిన వేషాలు ఈ కుటుంబానికి ఇచ్చిన బాధను ఇంకా సరిపోలే అనుకుంటున్నావే. నీలాంటిది బ్రతకూడదే, నీలాంటిది చస్తేనే ఇక ఈ కుటుంబం శాంతిగా ఉంటుంది అనే విధంగా ఆనంద చేతిలో గన్ పెట్టుకొని ఇక సౌమ్య తలకు గన్ గురిపెట్టి చంపాలని చూస్తుంటుంది. నీ వెనకాల ఇదంతా ఎవరుండి చేయిస్తున్నారే, చెప్తావా నా చేతిలో చస్తావా అని బెదిరిస్తుండగా, చెప్తాను ఇది ఎవరో కాదు, నా వెనకాల ఎందుకు చేయించింది ఇక అనన్య. నాకు తెలిసే, నాకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు ఈ ఆట తెర వెనకాల నా ఇంట్లో అడుగు పెట్టేదాకా వచ్చిందంటే ఆ అనన్య ఉంటుందని నాకు తెలిసే. ఎంత ధైర్యమే, నా ఇంట్లో అడుగు పెట్టి ఏకంగా నా కోడల్ని బాధ పెట్టేదాకా చేసిన నిన్ను ప్రాణాలతో వదిలిపెడతా అనుకుంటుందా ఈ ఆనంద? వదిలిపెట్టనే, దానికి వణుకు పుట్టాలంటే నీవు నా చేతిలో చావాల్సిందే. అప్పుడే దానికి ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోకి చెడు చేయాలనే ఆలోచన కూడా తగ్గుతుంది. నీలాంటిది భూమి మీద బ్రతకడానికి వీలేదే. నిన్ను చంపేస్తే పాపాలు కూడా కొట్టుకుపోతాయే. ఆఖరికి ఆ అనన్య కూడా భయంతో వణికిపోతుంది. నీలాంటి పాపాత్మురాలు ఈ భూమి మీద బ్రతకకూడదే అని చెప్పేసి గన్ షూట్ చేస్తుంది. అది అసలు కలనా నిజమా? రేపచ్చే అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.